ఈ ప్లేట్ చూస్తుంటే ఎవరు గుర్తిస్తున్నారు? ఇంకెవరు బ్రో, మన కుమారా అండి. మొత్తం 1000 అయింది. కౌశిక్ హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హలో ఫ్యామిలీ, వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బెంగళూరులో నాకు తెలిసిన ఒక సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే ఉంది. ఇంకా అక్కడ అటెండ్ అవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా బర్త్డే బాయ్ కోసం అయితే గిఫ్ట్ తీసుకుందామని స్టేషనరీకి వచ్చాము. ఏంటి స్టేషనరీకా? ఎవరన్నా గిఫ్ట్ తీసుకుంటారా అక్కడ అని మీరు అనుకోవచ్చు. కానీ మీ అందరికీ తెలియదు దీని వెనక నేను ఎంత పెద్ద ప్లాన్ వేసాను. పిల్లలకి ఎప్పుడు టాయ్స్ గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళ మైండ్ ని షార్ట్ గా డెవలప్మెంట్ చేసే ఏదైనా వస్తువు తీసుకుందామని డిఫరెంట్ గా ఆలోచించాను. ఈ డాట్ బోర్డ్ చూసారా ఎంత బాగుందో, నాకు నచ్చేసి ఇదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ మా బావ అంతలోనే ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు. ఆ ఆరోస్ ని తీసుకెళ్లి డాట్ బోర్డ్ మీద ఫటాఫట వేయడానికి వాళ్ళు ఏమన్నా బాహుబలి అనుకున్నావా? జస్ట్ 2 years కిడ్ అని అనేసాడు. ఇంకేముంది బ్రో, ఏం చేయలేక నోరు మూసుకొని ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని ప్యాక్ అయితే చేపించేసిన. ఈ గిఫ్ట్ లో ఏముందో, నేను ఏం తీసుకున్నానో మీరైతే గెస్ చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. గిఫ్ట్ తీసుకున్నాక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ టైం కి అయితే బర్త్డే పార్టీకి అటెండ్ అయిపోయినా. వారేవా ఏమన్నా వెల్కమా. రాగానే మా బాబుకి అయితే బర్త్డే క్యాప్ ఇచ్చారు. ఇంకా ఆ సిస్టర్ ని కలవడానికి అయితే నేను ఇంట్లోపలికి వెళ్తున్నాను. వార్తి ఇదేం కన్ఫ్యూజన్ రా బాబు, లోకల్లో ఇంత మంది ఉంటే నాకే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఇందాక ఆ సిస్టర్ ని కలవడానికి వెళ్తున్నాను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళగానే సిస్టర్ వాళ్ళ అక్కని చూసి భారతి అని పిలుస్తున్నాను. ఇంత ఎదిగినా గానీ అక్క చెల్లెలు ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నా. అయినా నా తప్పేముందిలేండి, అక్క చెల్లెలు చూడడానికి సేమ్ ఉంటే మరి నేనేం చేయను, కన్ఫ్యూజన్ అవుతాను కదా. కౌశిక్ హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే. వాడిని చూడండి, నేను పిలుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఎంత క్యూట్ గా ఏదో ఆలోచిస్తున్నాడు. అమ్మయ్య, బర్త్డే కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ గా ఆ టైం అయితే వచ్చేసింది. ఇంతమంది జనాల్ని చూసాక ఏ పిల్లలైనా కింద మీద పడి ఏడ్చేస్తారు. కానీ మా కౌశిక్ బాబు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏడవలేదు. మా కౌశిక్ బాబు అయితే చాలా గట్టోడే. కేక్ కటింగ్ అయ్యాక అందరి చేతులు అయితే కేక్ పెట్టేశారు. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు తిండి కార్యక్రమం అయితే మొదలు పెడదామా? అస్సలు మొహమాటం లేకుండా కుంభాలు పెట్టుకొని తినేయడమే. మన హైదరాబాద్ లో హైదరాబాదీ బిర్యానీ ఎంతో ఫేమస్, బెంగళూరులో కుష్కా ఇంకా డొన్నె బిర్యానీ అంత ఫేమస్. ఇప్పుడు నేను కుష్కా పెట్టించుకున్నాను, ఇంకా 2 pieces ఆఫ్ కబాబ్ పెట్టించుకున్నాను. ఆ తర్వాత పెరుగు పచ్చడి వేసుకున్నాను. ఈ పెరుగు పచ్చడి చూడగా నాకు పెరుగు పచ్చడి అంటే గుర్తుకొచ్చింది. ఇంకా చికెన్ కర్రీ కూడా వేసుకున్నాను. ఇదే చాలా అనుకొని ముందుకైతే బయలుదేరిపోయాను. ఈ ప్లేట్ చూస్తుంటే మీకు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఇంకెవరు, మన కుమార్ ఆంటీయే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే కడుపు నిండా తినేసాను. కర్రీస్ కూడా సూపర్ గా అయ్యాయి. ఫైనల్ గా ఈ పాయసం కూడా పొట్టలో పోసేసుకున్నాను. ఇంకా నా వ్లాగ్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. టాటా.